SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Namaste, welcome back to iDream Media, Healthy Conversations with Jhansi. సో ఎనస్థీషియా అంటే ఏంటి, అసలు ఈ ఎనస్థీషియా అనేది ఎప్పుడు మొదలైంది, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఎనస్థీషియాలో, ఈ విషయాలని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వేణుగోపాల్ గారితో ఉన్నాము. ఎనస్థీషియాలజిస్ట్, పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్ కూడా. క్లియర్గా ఎనస్థీషియా గురించి ఉన్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో ఎనస్థీషియాలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఇది ఎక్కడ మొదలైంది, మనకి ఇండియాలో ఎనస్థీషియా ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది, ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ అనేది ఎంతవరకు వస్తుంది? అంటే నార్మల్గా ఒక మత్తు డాక్టర్గానే చూస్తూ ఉంటారు, బట్ మీరు చెప్పింది విన్న తర్వాత ఇంత ఉంటుందా, ఇన్ని టైప్స్ ఉంటాయి, ఇన్ని టైప్స్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారా అందులో అని తెలుస్తుంది. సో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ఈ ఇచ్చే టైప్స్ ఉంటాయి? సో అనస్థీషియా ఇదివరకే నేను చెప్పినట్టయితే దాని ఇంపార్టెన్స్ అనేది మనకి 1846 అక్టోబర్ 16th వరల్డ్ వైడ్ గా వి సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ అనస్థీషియా అక్టోబర్ 16. సో దేర్ వాజ్ ది సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అనస్థీషియా, పబ్లిక్ లో డెమాన్స్ట్రేషన్ అనమాట. ఇదివరకు చేసిన డెమాన్స్ట్రేషన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. ఇదివరకు మనకి అన్సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సైంటిస్ట్, హీ వాజ్ ఆల్సో అ డెంటిస్ట్, మై నేమ్ మిస్టర్ హోరాస్ వెల్స్. సో అతను ఏంటంటే పబ్లిక్ లో అతన్ని ఒక పేషెంట్ని పిలిపించుకొని, ఒక సర్జన్ని పిలిపించుకొని, సో నైట్రస్ ఆక్సైడ్ అప్పట్లో యూజ్ చేసిన ఏజెంట్ ఆ డెమాన్స్ట్రేషన్, అది దే ట్రై టు రిమూవ్ అ టూత్. చేయడానికి టూత్ రిమూవల్ కి ఫస్ట్ ఆ పేషెంట్ కి నైట్రస్ ఆక్సైడ్ అనేది పీల్చిపించేసి, దాని తర్వాత ఒక 10 minutes తర్వాత దే ప్లాన్ ఫర్ ది సర్జికల్ ప్రొసీజర్. సో అది అయ్యేటప్పుడు అతను పీకేటప్పుడు అతను పెయిన్ తోటి అంటాడు. అందరూ అంటారు ఇది జెంటిల్మెన్, దిస్ ఇస్ అ హంబగ్. హంబగ్ అంటారు. హంబగ్ అంటే ఇది ఒక పెద్ద ఐ మీన్ ఒక నెగిటివ్, ఇదేం కాదు, జస్ట్ ఒక మజాక్ లాగా ఇది అని. సో అతను అందరు హ్యూమిలియేట్ చేస్తారు. సో అతను ఆ హ్యూమిలియేషన్ తట్టుకోలేక ఈవెన్ ఇంప్రిజన్మెంట్ కూడా జైలు కూడా చేస్తారు అన్నమాట అతన్ని. అది అన్సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్. అవన్నీ అయిన తర్వాత మనకి అక్టోబర్ 16th 1846 రోజు ఎప్పుడైతే ఈ ఈథర్ అనే ఏజెంట్ మనము డెమాన్స్ట్రేషన్ WTG మార్టన్ ద్వారా, అతను ఒక ఫేమస్ సైంటిస్ట్ అనమాట, ఫేమస్ అనస్థెటిస్ట్, డెంటిస్ట్ బై ప్రొఫెషన్. సో అతను సక్సెస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఇది పబ్లిక్ లోకి వెళ్ళింది అనమాట వరల్డ్ వైడ్. సో దట్ ఈస్ ది సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్. సో అప్పుడే 16th అక్టోబర్ ని మనం ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ అనస్థీషియా డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. దీంట్లో వచ్చేసి డెఫినెట్లీ టైప్స్ ఉన్నాయి మనకి. సో బాడీ పూర్తిగా అన్కాన్షియస్ పెట్టే స్టేట్ ఒక అనస్థీషియా టైప్. ఓవరాల్ టోటల్ బాడీ అంతా అసలు పేషెంట్ కి ఏమీ తెలియదు, చేసింది అంతా ఎవ్రీథింగ్ ఆర్గన్స్ పని చేస్తాయి. ఒక కాన్షియస్నెస్ నుంచి అన్కాన్షియస్ స్టేట్ కి తీసుకెళ్ళడం, పేషెంట్ కి ఏం అవేర్నెస్ ఉండకపోవడం అనమాట. సో దాన్ని మనము జనరల్ అనస్థీషియా అంటాం. జనరల్ అంటే పూర్తిగా అన్నట్టు. తర్వాత ఇంకొక టైప్ ఉంటుంది, దాంట్లో 2 types అనమాట. సెంట్రల్ న్యూరాక్సియల్ బ్లాకేడ్ అంటాము, అందులో 2 types, స్పైనల్ అనస్థీషియా, ఎపిడ్యూరల్ అనస్థీషియా ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. స్పైనల్ అంటే హాఫ్ బాడీ, వెనకాల వెన్నుపూస దగ్గర మనకి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. దాంట్లో మనం అనస్థెటిక్ డ్రగ్ డిపాజిట్ చేస్తే మనకి హాఫ్ బాడీ, ఇక్కడ ఆల్మోస్ట్ బొడ్డు పై భాగం, జస్ట్ బొడ్డు ఆర్ బొడ్డు పై భాగం వరకు మత్తు వస్తుంది అనమాట. దాన్ని మనం స్పైనల్ అనస్థీషియా అంటాం. ఎపిడ్యూరల్ అనస్థీషియా కూడా ఇంచుమించు సేమ్. ఇవి కాకుండా మనకి లోకల్ అనస్థీషియా అని ఉంటుంది. అంటే చిన్న చిన్న స్వెల్లింగ్స్ కానీ, చిన్న చిన్న ఏవైనా మరి చిన్న సర్జరీస్ కి జస్ట్ అక్కడక్కడ మట్టుకు మాత్రమే మత్తు ఇచ్చేస్తాం అనమాట. దాని లోకల్ అనస్థీషియా. ఒక ఎంటైర్ లింబ్, ఒక ఎంటైర్ లెగ్ గానీ, ఒక ఎంటైర్ మన ఆర్మ్ గానీ, ఇది కానీ ఒకవేళ మనం అనస్థటైజ్ చేయాలనుకుంటే నర్వ్ బ్లాక్స్ అంటాం వాటిని. ఆ ఏరియాకి సప్లై చేసే నర్వ్స్ ఉంటాయి కదా, వాటిని మనం లోకల్ అనస్థెటిక్ ఏజెంట్స్. లోకల్ అనస్థెటిక్ ఏజెంట్స్ అంటే దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనస్థెటిక్ ఏజెంట్స్ అనమాట. సో వాటితోటి బ్లాక్ చేస్తాం అనమాట. అల్ట్రాసౌండ్ మెషిన్ లో చూసుకుంటూ స్పెషలైజ్ నీడిల్స్ ద్వారా ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళి
ఈ లోకల్ అనెస్థెటిక్ ఏజెంట్స్ ని డిపాజిట్ చేస్తాం. సో ఇప్పుడు మన ఇండియాలో ఈ అనెస్థీషియా గురించి ఎంతమందికి అవేర్నెస్ వచ్చింది, ఇంకా ఆ భయాలు ఉన్నాయా, ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు పేషెంట్స్? ఇండియా పర్స్పెక్టివ్ గురించి అసలు మాట్లాడితే అనెస్థీషియా బ్రాంచ్ గురించి అసలు నిజంగా కొన్ని వినాలంటే కొన్ని ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి ఫీమేల్ అనెస్థీషియాలజిస్ట్ ఇస్ ఫ్రమ్ ఇండియా. మనకు అదొక ప్రౌడ్ థింగ్ టు షేర్. యాక్చువల్లీ ఫస్ట్ ఫీమేల్ అనెస్థీషియాలజిస్ట్ ఎంటైర్ వరల్డ్ లో ఇండియా నుండి 1880 సమ్వేర్ అరౌండ్ దాట్ షీ గ్రాడ్యుయేటెడ్. తర్వాత మన ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు ఫీల్డ్ ఆఫ్ అనెస్థీషియా ఇంకా కొన్ని ఉన్నాయి. మనకి అప్పట్లో ఓల్డ్ ఏజెంట్ క్లోరోఫామ్ అనే ఏజెంట్, అంటే నేను ఇదివరకు చెప్పినట్టు నైట్రస్ ఆక్సైడ్, ఈథర్, ఆ టైంలో ఇంకొక ఏజెంట్ డెవలప్ చేసింది ఈజ్ క్లోరోఫామ్. సో ఆ క్లోరోఫామ్ గురించి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంతా మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇప్పుడున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆ టైంలోనే నిజాం ఎరాలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మన దగ్గరనే ఆ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. సో అదొక కాంట్రిబ్యూషన్. అండ్ తర్వాత మాకు అనెస్థీషియాలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేము అనెస్థీషియా ఇచ్చేటప్పుడు బాడీ మొత్తం చెక్ చేయడం కానీ, తర్వాత నోట్లో అంటే ఈ విండ్ పైప్ లో మనం ట్యూబ్ వేస్తాం అనమాట. వాళ్ళని అన్కాన్షియస్ స్టేట్ లోకి తీసుకెళ్లి విండ్ పైప్ లో ట్యూబ్ వేసేసి వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టేసేసి అయిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ చేస్తాం. సో ఆ పద్ధతిలో మనము ఈ చెకప్ చేసుకుంటాం, నోరు ఎలా ఉన్నది, ఓపెనింగ్ ఎలా ఉన్నది, అది కూడా డిస్కవరీ ఈజ్ ఫ్రమ్ బై అన్ ఇండియన్. సో ఇన్ని కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఇండియా. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే చాలా మందికి తెలియదు, అవేర్నెస్ ఇస్ వెరీ లెస్. సో ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ ఈ డిజిటల్ ఎరాలో డెఫినెట్లీ పేషెంట్స్ ఆర్ గెటింగ్ అవేర్, వెల్ అవేర్. పేషెంట్ లీఫ్లెట్స్ డెవలప్ చేయడం, వాళ్ళకి అసలు వాట్ ఈస్ అంటే అనెస్థీషియా అంటే ఏంటి, దీంతో ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేవి స్పెషలైజ్ లీఫ్లెట్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. మన దగ్గర మన హాస్పిటల్లో కూడా అలాంటిది ఉంది. సో ఇప్పుడు డెఫినెట్లీ అవేర్నెస్ అయితే ఇప్పుడు డెఫినెట్లీ పెరిగింది అనుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు కానీ ఇది కానీ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాంట్రిబ్యూట్ చేయడానికి డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది మనకి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడానికి. బట్ యాజ్ ఐ సెడ్ అవేర్నెస్ ఒకప్పుడు మాత్రం చాలా తక్కువ ఉండేది, ఇప్పుడైతే గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది అనుకోవచ్చు. సో చాలా టైప్స్ ఉన్నాయి, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనెస్థీషియాలో. ఇంకొక వీడియోలో చాలా క్లియర్గా అసలు అనెస్థీషియా టైప్సే కాదు, అంటే బాడీ పార్ట్స్కి ఏ సర్జరీస్కి ఎలాంటి అనెస్థీషియా ఇవి చేస్తారు ఇవి కూడా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.